మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముఖ్యంగా 2025 సంవత్సరం అయిపోయింది, నూతన ఆంగ్ల సంవత్సరం అంటే 2026 ప్రారంభం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయండి గురుగారు. 2025 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు కొంతమంది అన్ని విధాలుగా ఆనందంగా, సంతోషంగా జీవించారు. అధికమైన ఊహించిన దానికంటే ఎక్కువగానే యోగాలు పొందారు. కొంతమందికి మధ్యస్థంగా మంచి చెడు సమానంగా గడిచిపోయింది. ఇక రాబోయే 2026 సంవత్సరంలోనైనా కానీ ఆనందంగా ఉంటుందా? చేదు వాళ్ళకి మంచి జరగబోతుందా? మంచి జరిగిన వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుందా, లేదా మళ్ళీ చెడు జరుగుతుందా? మధ్యస్థంగా ఉన్న వాళ్ళకి ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? అసలు గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి? ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, యోగాలు, అవయోగాలు, సుఖము, సంతోషాలు కలుగుతాయో క్లుప్తముగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? 2026 సంవత్సరంలో జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహ సంచారము మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ పూర్తిగా మంచి కాదు, అలాగే ఎప్పుడు కూడా చెడు కాదు. ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏ సందర్భాలలో మనం చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మనం చేర్పులు, మార్పులు చేసుకోవాలి. గ్రహాలు ఏ సమయంలో అనుకూలంగా ఉంటాయి, అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది, దాంపత్యంలో ఉన్న వాళ్ళకి, వివాహం కానటువంటి వాళ్ళకి, ఇలా ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురుబలం అనుకూలంగా ఉన్నటువంటి సందర్భం. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి చెంది ఉంటాడు. ఈ వక్రగతి చెందినటువంటి కారణం చేత ప్రధానంగా మనం ఇక్కడ వృషభ రాశిలోనే వేసుకున్నాం, కానీ వక్రగతి ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క గురువు దశమ స్థానాన్ని, అలాగే అష్టమ స్థానాన్ని మరియు షష్టమ స్థానాన్ని ప్రభావితం చేస్తాడు. ముఖ్యంగా ఉద్యోగ వ్యవహారాల్లో ఎవరైనా కానీ మార్పులు కావాలి అనేటువంటి వాళ్ళకి ఈ సమయం మార్చి 14 వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఒక గురుగ్రహం ఉద్యోగానికి సంబంధించి అనుకూలిస్తే సరిపోతుందా? అంటే ఒక వ్యక్తి శుభాన్ని కోరుకోవడం అంటే ఉద్యోగంలో మార్పు కావచ్చు, అంటే హైక్ రావడం కానీ, లేదా విదేశీయానం కానీ, వివాహం కానీ, ఏదైనా ఒక అంటే ఈ యొక్క మేషరాశికి తాను చేస్తున్నటువంటి ప్రయత్నానికి గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళకైనా, ఏ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ అనుకూలంగా ఉండబోతున్నాడు. దీనికి తోడు మనం గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంచార ప్రభావం, మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. మార్చి 14వ తారీఖు వరకు గురువు వక్రగతి చేత అనుకూలంగా ఉన్నటువంటిది. అలాగే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా, అనగా ఈ మార్చి 14 వరకు కూడా కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా యోగించేటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగకారకుడు రవి, ఈ రవి మనకు వర్కౌట్ అవుతాడా అనేది మనం గమనించుకోవాలి. జనవరి 14వ తారీఖు రోజున మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఫిబ్రవరి 13వ తారీఖు నాడు కుంభరాశిలో ఉంటాడు. మార్చి 14 వరకు కూడా
కుంభరాశిలో అనగా దశమ లాభస్థానములో ఈ యొక్క మేషరాశి వారికి కుజగ్రహము రవిగ్రహ ప్రభావం అనగా రాశ్యాధిపతి ఉద్యోగకారకుడు అలాగే శుభకరుడైనటువంటి గురువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత తప్పకుండా ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఆలస్యం అమృతం విషయం. మీరు గట్టిగా ప్రయత్నాలు చేయండి. మార్చి 14వ తారీఖు వరకు కూడా మేజర్ ప్లానెట్స్ మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో రవి యొక్క సంచార ప్రభావం ఇదంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగ వ్యవస్థలో మార్చి 14 వరకు. ఇక మార్చి 14 తర్వాత ఉద్యోగస్తులకి ఏంటండి అని అంటారా, మార్చి 15వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో గురు సంచార ప్రభావం ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అంతేకాకుండా జూన్ 1వ తారీఖు నుంచి అర్ధాష్టమ గురు ప్రభావము అనుకూలంగా లేదు. గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇది గమనించండి. ఎందుకనంటే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు అనుకూలంగా లేడు. చేసే ప్రయత్నంలో ఇబ్బందులు ఆటంకాలు ప్రతిదీ కూడాను చికాకులతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ లాస్ట్ 2 నెలలు నవంబర్ డిసెంబర్ నెలలు అలాగే మొదటి 3 నెలలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి. మార్చి 15 నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈ సంబంధించినటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గమనించుకోవాలి. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గనుక గమనించుకున్నట్లయితే, ఇక మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జూన్ 1వ తారీఖు వరకు గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఉత్తీర్ణతా శాతం చాలా చక్కగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు చాలా చక్కగా పరిణితిని సాధిస్తారు. అనుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్ లభించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. ఉన్నత ప్రమాణాలతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. కాకపోతే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం అనుకూలముగా లేదు. ఈ కారణం చేత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎదురవుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఇక వివాహ సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మార్చి 14వ తారీఖు వరకు కూడాను గురువు వక్రగతిన ఉన్నటువంటి కారణం చేత ప్రయత్నంలో కొంత ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రధానంగా మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ వివాహానికి అనుకూలమైనటువంటి ప్రయత్నము. కాబట్టి మార్చి 14 నుంచి జూన్ 1వ తారీఖు వరకు వివాహ సంబంధాలు నిశ్చయం అవ్వడము లేకపోతే ఈ సంబంధించినటువంటి వివాహమే జరగడము కూడా మీకు ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు దంపతుల మధ్య కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవగాహన లోపం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడగలరు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా ఏలిన నాడిశని ప్రభావం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండడము అలాగే గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు అలాగే హాస్పిటలైజేట్ అవ్వడం కానీ లేదా శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కానీ గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన యోగ్యత అనేటువంటిది ఉండబోతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి సత్సంతానం లభించి తీరుతుంది. మంచి శుభవార్త ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు వింటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా శని జాతకరీత్యా జూలై 26వ తారీఖు నుంచి వక్రగతిన ఉన్నటువంటి కారణం అలాగే రాహుగ్రహ ప్రభావం కూడా కలిసి ఉండడం జూన్ 26వ తారీఖు నుంచి విదేశీయానానికి చేసే ప్రయత్నాలు డిసెంబర్ వరకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు విదేశీయానానికి ఏదైనా ప్రయత్నాలు చేసినట్లయితే జూలై 26వ తారీఖు నుంచి అవి మీకు సఫలీకృతమవుతాయని చెప్పవచ్చు. ఇక మరీ ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో నామినేటెడ్ పోస్టులకి మాత్రం వారు అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎక్కువగా ఖర్చు అనేటువంటిది పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీ యొక్క ధనము, మీ కింద అటువంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకొని మీరు ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరించినట్లయితే మీకు తగినటువంటి పోస్ట్ అనేటువంటిది లభించి తీరుతుంది. ఇక ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారం అనగా ఈ యొక్క సంబంధించినటువంటి వ్యాపారాలలో ముఖ్యంగా గురు సంబంధమైన మేషరాశిలో జన్మించినటువంటి వారు అనగా గురు సంబంధమైనటువంటి ఈ రెస్టారెంట్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, కళాశాలను నడిపేటువంటి వాళ్ళు, విద్యా వ్యవస్థలో అనగా స్కూల్స్ నడిపేటువంటి వాళ్ళు, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నవాళ్ళు, రోడ్ సైడ్ వెండర్స్, అలాగే బంగారు వ్యాపారస్తులు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఇలా ఏదైనా కానీ ఈ రంగంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా వైద్యులు కూడా ప్రధానంగా ఈ జూన్ 1వ తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. వ్యాపార విస్తరణకి కానీ లేదా వ్యాపార అభివృద్ధి లేదా నూతన వ్యాపారం ఏదైతే చేయాలనుకుంటారో జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ సమయం అనుకూలంగా లేదు. చేస్తే జూన్ 1వ తారీఖు లోపలనైనా కానీ అనగా మే లోపలనైనా కానీ లేదా అక్టోబర్ తర్వాతనైనా కానీ మీరు ప్లానింగ్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీ జీవితం ఆనందంగా ఉండబోతుందని చెప్పవచ్చు. వ్యాపార విస్తరణ ఇక మరీ ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి తోళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, బొగ్గు సంబంధమైనటువంటి కలప, అలాగే ఈ సంబంధించినటువంటి నూనె వ్యాపారస్తులు, అలాగే గ్రౌండ్ ఆయిల్ ఈ సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అలాగే ఇనుముతో సంబంధించి చేసే ప్రతి పని ఇనుముతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఇసుకతో సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడాను కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. జూలై 26వ తారీఖు వరకు, అలాగే ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనగా ఈ చర్మ సంబంధము, ఇసుక సంబంధము, అలాగే ఇనుము సంబంధము ఉన్నటువంటి వ్యాపారస్తులు చక్కగా వాళ్ళు ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గనక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అవకాశాలు అంది వచ్చినటువంటి అవకాశాలని మీరు వినియోగించుకోవాలి. అనగా కళారంగం అనగా సినిమా రంగము, నాటక రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్ని విధాలుగా కష్టపడే తత్వాన్ని, నిజాయితీని నమ్ముకోండి. ప్రలోభాలకి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే కళారంగంలో తదితర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక రైతుల విషయానికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి పంటలు ఉంటాయి. అలాగే ఎక్కువగా ప్రలోభాలకి గురై వాణిజ్య పంటలు కానీ లేదా ఇతరత్ర పంటలు గనక వేసుకున్నట్లయితే మీకు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మీకు తెలిసినటువంటి పంటల్ని మీరు ఎదుటి వాళ్ళని మీరు నమ్మి కానీ ఎదుటి వాళ్ళని చూసి మీరు ప్రయత్నాలు చేయడం కానీ ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు చేయకండి. ఎందుకంటే నష్టములు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొన్ని సంబంధమైనటువంటి విషయాలు అంటే కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. అంటే ఏ సందర్భంలో జాగ్రత్తలు పాటించాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఏదైనా ప్రయత్నాల్లో ఒక్క గురుబలమై ఉంటే సరిపోతుందా? మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా అనుకూలించాలి కదా. కాబట్టి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి సమస్యలు అనేటువంటివి ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వివరాల కంటే ఇంకా విభిన్నంగా మీ జీవితం ఉందని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మీ జన్మజాతకరీత్యా మరింత మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క 2026వ సంవత్సరం మీరు చేపట్టే ప్రతి పనిలో మీకు విజయం కలగాలి, మీకు ఆనందంగా ఉండాలి,
అన్ని విధాలుగా మీకు దైవం అనుకూలంగా ఉండాలి. గ్రహ సంచారం రాబోయే 8 ఏళ్ల వరకు కూడా కొంత విభిన్నంగా ఉండబోతుంది కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతాయి. కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాలైనటువంటి సమస్యల నివారణకి, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య అనేక రకాలైనటువంటి సమస్యలకి ప్రతీ నెల ఒక పుణ్య తిథి రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్రనామాలతో జరిపించడం జరుగుతుంది. వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ సర్వదోష నివారణ పూజల, హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఏ సమయంలో జాగ్రత్తలు పాటించాలి అంటే, ముఖ్యంగా కుటుంబపరంగా సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఉంటాయి. ఎప్పటి నుంచి? జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, మిత్రులతో వాగ్వివాదాలు సంఘంలో పనికిరావు. అది గమనించుకోండి ఆ సమయం. ఇక వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. కొంత అనారోగ్య సూచనలు, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఈ మధ్యకాలంలో మీకు ఉండబోతుంది. అలాగే ఎదుటివారి వలన నష్టపోయేటువంటి అవకాశము మీకు ఈ సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ మాసం, మార్చి ఏప్రిల్ నెల మధ్యకాలంలో ఎదుటివారి వలన మీరు ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటిది మీరు చేయదలిస్తే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 ఉన్నటువంటి మధ్యకాలం ఉద్యోగంలో మార్పుని సూచిస్తుంది. అయితే కేవలం ఒక గ్రహమే కాకుండా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేటువంటిది మాత్రం జనవరి 1 నుంచి మార్చి 14వ తారీఖు వరకు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే మీరు మార్చి 14వ తారీఖు లోపల మీరు కొత్త ఉద్యోగం వెతుక్కుంటారా, లేదా ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధిని కోరుకుంటారా, అవన్నీ మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో చేయండి. లేదు కానీ ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు మాత్రం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 మధ్యకాలంలో నిరుద్యోగస్తులకి, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శుభమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి కనపడుతున్నాయి. కాబట్టి ఇక మార్చి 14వ తారీఖు తర్వాత ఏంటండి పరిస్థితి అని అంటారా? మార్చి 14 నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉద్యోగ మార్పుని కోరుకోకండి. అది చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జూన్ 15 నుంచి జూలై 15 మధ్యకాలంలో మళ్ళీ మీరు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించవచ్చు. మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం కానీ, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, లేదా ఉద్యోగ మార్పు కానీ జూన్ 15 నుంచి జూలై 15, అలాగే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 మధ్యకాలం, మరియు జనవరి నుంచి మార్చి 14వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం అనుకూలమైన సమయం. మిగతా సమయాలు అనుకూలముగా లేవు. ఈ మార్పుని గమనించండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ స్త్రీలకి కొంత ఇంట బయట సమస్యలు అనేటువంటివి తప్పవు. మీ మాట చెల్లుబాటు కాదు. కాబట్టి అవకాశం లేని చోట మనం అధికారం కోరుకుంటే మనకే ఇబ్బంది. కాబట్టి ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించినటువంటి వాళ్ళే మిమ్మల్ని కొంత తక్కువ స్థాయిలో చూడడం మొదలుపెట్టిన తర్వాత కొంత ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఒప్పుకుంటాం, కానీ తప్పదు. పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత కొంత సమయం మనం కేటాయించుకోక తప్పదు, సంయమనం పాటించక తప్పదు. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇంతకుముందు చెప్పినటువంటి సమయంలో అనారోగ్య సూచనలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయాల్లో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్త పరచుకోండి. అలాగే దాంపత్య విభేదాలు, కొంత పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలో కొంత విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఇక ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి మాత్రం అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో ప్రగతిని సాధిస్తారు. కానీ కుటుంబపరంగా కొంత మీరు వెనకబడుతానం అనేటువంటిది ఉంటుంది. మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీలు చక్కగా సంతానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి జూన్ 30వ తారీఖు మధ్యకాలంలో డాక్టర్ సలహాని పాటించండి. గర్భవతులు కానీ సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కానీ. ఎందుకనంటే కొంత చెడు వార్తలు వినేటువంటి అవకాశం గోచరమవుతుంది. జూన్ 30వ తారీఖు అనగా జూలై మాసం నుంచి మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు గర్భవతులకి. ఇక విన్నారు కదా, ఈ చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఏ వ్యక్తికైనా కానీ సంచారము, ముఖ్యంగా గురుగ్రహ సంచారం అనుకూలంగా లేదు. శనిగ్రహం కూడా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు. వక్రగతిన ప్రభావము, కొంత ఇబ్బందులు అనేటువంటివి ఉండక తప్పదు. ఈ కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతి అష్టమి మరియు ప్రతి అమావాస్య రోజున శనిగ్రహానికి తైలాభిషేకం జరిపించుకోండి. ఈ కారణం చేత మీకు అనుకున్నటువంటి అన్ని పనులలో దైవానుగ్రహం కలుగుతుంది. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయడం, అలాగే ప్రతి అష్టమి రోజున మరియు అమావాస్య రోజున శనిగ్రహానికి తైలాభిషేకం జరిపించండి. ఇవి జరిపించుకున్న తర్వాత తప్పకుండా మీకు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అన్ని విధాలుగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ, గురుగారు మొత్తం మీద ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్ని పొందుపరచండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, తెలుగు పంచాంగం ప్రకారం మన కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుద్ది. అయినప్పటికీ జనవరి నుంచే నాకు కొత్త న్యూ ఇయర్ ఎలా ఉంటుంది ప్లానింగ్స్ కావచ్చు, ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్ కాస్త ఉంటూ ఉంటుంది. సో ఓవరాల్గా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి వాళ్ళ పరిస్థితి తీసుకుందాం. ఎలాంటి స్థితిగతులు వీళ్ళు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి? తప్పకుండా అండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేను ఇప్పుడు కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కసారి అమ్మవారిని తలుచుకుందాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మేషం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి మరియు అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలలో మేజర్ ప్లానెట్స్ అంటే జీవుడైన గురువు, కర్మకారకుడైన శని, కాలానికి మోక్షానికి అయిన రాహుకేతువులే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిగతా ప్లానెట్స్ ఏవైతే రవి, కుజ, శుక్ర ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాని యొక్క ప్రభావాలు ఆ నెలలను బట్టి మారిపోతూ ఉంటాయి. అయితే మేజర్గా ఉండేటువంటి ఈ గ్రహాలు ఏదైతే మనకి ఇప్పుడు లగ్నం నుంచి అంటే మేషం నుంచి రాశి అనుకోండి, లగ్నం అనుకోండి, వీరికి 12వ స్థానంలో శని ఉంటూ ఏలినాటి శని నడుస్తుంది. 3లో గురువు ఉన్నాడు ప్రజెంట్. ఈ 3లో ఉండే గురువు ఒక నెల రోజుల పాటు కోసం కర్కాటకంలోకి వెళ్ళి నవంబర్ 12వ తేదీ నుంచి మళ్ళీ ముందుకు వచ్చేసి జనవరి 1 నుంచి కంప్లీట్గా మీకు మిథునంలో ఉంటాడు. జనవరి 1 నుంచి ఎప్పటి వరకు ఉంటాడు? 6 నెలల పాటు 3లో ఉంటూ 6 నెలల తర్వాత 4లో ఉంటాడు గురువు. అయితే ఇక్కడ ఏంటి, సర్వసాధారణంగా గురువు 4లో ఉంటే మంచిదే, కేంద్ర స్థానంలో ఉండడం అనేది మంచిదే చెప్పాలంటే. దీనివల్ల ఏమిటి అంటే వీళ్ళు ఏదైనా విద్యా సంబంధించినటువంటి అంటే స్టూడెంట్స్కి విద్యాపరమైనటువంటి విషయాల్లో బాగుంటుందని చెప్తాం. వీళ్ళు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లేకపోతే అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, అటువంటి వాటికి బాగుంటుంది. అలాగే కొంత వీళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఇంతకుముందు ఏదైతే ఇబ్బంది పడిందో ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
గురువు చూడడానికి 4వ స్థానంలో ఉన్నాడు, కానీ గురు రాశుల్లో శని ఉన్నాడు. ఈ గురువు ఇచ్చేటువంటి పూర్తి మంచి ఫలితాలు అంటే ఇందాక మనం ఏమనుకున్నాము, ఈ మేషము వారికి 4లో గురువు ఉన్నందుకు విద్యా సంబంధించిన విషయంలో వీళ్ళ యొక్క మానసిక స్థితి విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీ విషయంలో కానీ బాగుందని చెప్పుకున్నాం. ఇది మరి పూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ గుర్రాసుల్లో ఉండే శనికి రెమెడీ చేసుకుంటే కానీ అది ఫుల్ఫిల్గా రాదు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక బండి నడిపిస్తున్నామండి, ఆ బండి సైలెన్సర్లో ఎవరేదో అడ్డం పెట్టారు, బండి స్టార్ట్ చేస్తుంది, స్టార్ట్ అవుతుంది, రిపేర్ మొత్తం బండి మిషన్ మొత్తం ఇప్పి చూస్తే బాగానే ఉంది, పెట్రోల్ ఉంది, అంతా ఉంది, కానీ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే వెనకాల సిలిండర్లో అడ్డుపడుతున్నటువంటి దాన్ని తీసేయాలి. అది తీయకుండా మీకు ఏదో ఇది కలగాలంటే కలగదు. అలాగే వీళ్ళు మరి ఏం చేయాలంటే వీళ్ళకి ఒకవైపు ఎల్నాడు శని నడుస్తుంది కాబట్టి 12వ స్థానంలో శని ఉన్నందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా. అయితే ఈ 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఏదో చేద్దామని, ఎందుకంటే ఇక్కడ మేషం వారికి 5వ స్థానంలో కేతు ఉన్నాడు, పొరపాటును కూడా షేర్ మార్కెట్ అని ఈజీ మనీ కోసం అని వెంపర్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలా ఎవరైతే తొందరపడి ఏదో చేద్దాం అనుకుంటారో అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది. మరి వీరికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ఈ ధన సంబంధించిన విషయాన్ని శని చూస్తుంటాడు కదా, ఏమిటి అంటే చూసినా సరే మంచిదే, అంటే ఏలినాడు శని నడుస్తుంది కదా అని మీరు ఇబ్బంది పడక్కర్లేదు. మీరు సంపాదించుకోవాలనుకుంటే ఆ యొక్క సంపాదన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ గురువు 4లోకి వెళ్ళకముందు 3వ స్థానంలోనే ఒక 6 నెలల పాటు ఉంటాడు. ఉన్నప్పుడు ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి, ఎవరితోనూ ఏదైనా కలిసి పనిచేయడానికి, ఏదైనా ఒక విషయాన్ని ముందుకు కదపడానికి, సామరస్యంగా వెళ్ళి మాట్లాడడానికి ఖచ్చితంగా 3వ స్థానంలో ఉండేటువంటి గురువు యాక్టివ్ చేస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఎవరికైనా మేషలగ్నంలో జన్మించారు, కానీ తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాల పిల్లవాళ్ళు, తర్వాత ఇంకో సిబ్లింగ్ కోసం ట్రై చేసేటువంటి వారికి 3లో ఉండే గురువు నెక్స్ట్ సిబ్లింగ్ని ఇవ్వడానికి ఇక్కడ తోడ్పడుతూ ఉంటాడు. కాకపోతే ఈ మేషం వారికి 5వ స్థానంలో కేతు ఉన్నందుకు నేను ఇందాక ఏం చెప్పాను, ఈ షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళొద్దు, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఆ యొక్క విషయంలో జాగ్రత్త పడాలి, ప్రేమ వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశంలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రుణాలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇట్లాంటి విషయాలు ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే రుణం లభిస్తుంది ఈ సమయంలో. రుణం లభిస్తుంది కదా అని చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఎక్కువ వాడేయడం చేస్తుంటారు. శని ఎప్పుడైనా 12వ స్థానంలో ఉన్నప్పుడు మేషం వారికి రుణ యోగం కలుగుతూ ఉంటుంది. రుణ విముక్తి యోగం కలగదు కానీ రుణయోగం కలుగుతూ ఉంటుంది. ఇది హోమ్ లోన్స్ అనుకోండి, లేనట్లయితే బిజినెస్ లోన్స్ అనుకోండి, ఏమైనా సరే లోన్స్కి మాత్రం ఖచ్చితంగా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి వీరికి ఈ సంవత్సరం ఈ 2026 సంవత్సరంలో వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి? మొదటి 6 నెలలు మాత్రం చాలా పాజిటివ్గా ఉంది, ఎందుకంటే గురుబలం ఉంటుంది కదా సప్తమం మీద, 3వ స్థానంలో ఉండే గురువు 7th హౌస్ని చూస్తాడు. అయితే మొదటి 6 నెలలు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే సంతానం కోసం IVFలు IUIలు ఇటువంటి విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఓవరాల్గా వీళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారా? ఓవరాల్గా సంవత్సరం మొత్తం యావరేజ్గా చూసుకున్నట్లయితే వృధా అవుతుందంటారా, పర్లేదు సాటిస్ఫాక్టరీగా ఉంటుందంటారా? ఒకటేనండి, సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది, కాకపోతే శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎంతైనా వెళ్ళినాడు శని కదా. శని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ అదృష్టాన్ని ఆపడు ఆయన. ఎందుకంటే అదృష్టాన్ని ఆపేటట్టయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మోడీ గారు ఏలినాడు శని సమయంలోనే ఆయన PM అయ్యారు. లాస్ట్ టైం జగన్ గెలిచినప్పుడు కూడా అష్టమ శని సమయంలోనే ఆయన గెలిచాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఏలినాడు శని సమయంలోనే ఆయన CM అయ్యారని చెప్పుకున్నాం. ఎందుకంటే మీకు CMలు PMలే చేస్తున్నప్పుడు నిత్యం చేసేటువంటి వాటిలో ఎందుకు ఇబ్బంది భయపడతారు మీరు? కాబట్టి ఏమీ లేదు ఇక్కడ. సరే మేషరాశి వరకు ఏలినాడు శని ఉందండి, ఏం చేయాలి? సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాను. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, శ్రమపడండి, ఎక్కువ నిద్రపోకండి, అలాగే గోవుకి బెల్లం తినిపించండి, నువ్వుల నూనెని ఆలయాల్లో దానం ఇవ్వండి, నువ్వులు దానంగా ఇవ్వండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ కదా, అయ్యప్ప స్వామి సీజన్ ఉన్నప్పుడు వస్త్రాలు బ్లాక్ కలర్ క్లాత్స్ అయ్యప్ప స్వాములకి ఇవ్వండి, పంచులు లాంటివి. అంటే వాళ్ళ దీక్షకి మీరు ఎంతో కొంత తోడ్పడ్డారు కాబట్టి దీక్ష చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా శని ప్రభావం ఉండదు. ఇప్పుడు కొంతమంది అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటూ ఉంటారు, దీక్ష తీసుకోండి, 7 సంవత్సరాలు దీక్ష తీసుకోండి. ప్రతి కార్తీక మాసంలో మనకి ముందు వెనకనే చేసుకోవచ్చు, తప్పేం లేదు. సంవత్సరానికి ఒకసారి తీసుకోండి, సంవత్సరానికి ఒకసారి తీసుకునే దీక్ష ఖచ్చితంగా ఆ సంవత్సరం మొత్తం పనిచేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో రాహు ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే
ఆన్లైన్ త్రూ చేసేటువంటి వ్యాపారాలకు అనుకూలిస్తుంది. ఆన్లైన్లో రకరకాల వస్తువులు అమ్మే, అలానే షేర్ మార్కెట్, బెట్టింగ్లు, లేకపోతే ఇవి కాదు, అదేనండి అది. అలాగే ఉద్యోగరీత్యా వీళ్ళు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశానికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఉన్న ప్లేస్లోనే ఉండి నేను ట్రై చేసేసుకుంటాను, నాకు ఇక్కడ ఏదో వచ్చేసేయాలి, నేను ఏదో సెటిల్ అయిపోవాలంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈ యొక్క మేషవారికి. అలాగే ఇక్కడ 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా వివాహ జీవిత స్థానం మీద కూడా కొంత అసంతృప్తిని ఇస్తూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో వీళ్ళకి బాగుండాలి అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఏలినాటి శని ప్రభావం తగ్గడానికి ఈ దానాలు ఇవ్వడం కానీ, అలాగే వీలైతే అది జలరాశుల్లో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే మనకు పుష్కరాలని అవన్నీ ఏమైనా వస్తూ ఉంటాయి, ఆ సమయంలో వెళ్ళి అక్కడ నదీ స్నానాలు చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అయితే వీళ్ళకి కేతు పంచమ స్థానంలో ఉన్నందుకు రాజకీయ నాయకులకి మంచిదే. మేషం వారికి అంటే రాజకీయంగా ఎవరైతే ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు, మనం ఏమనుకున్నాం ఇందాక సీఎంని పిఎంని చేస్తాం అనుకున్నాం, వాళ్ళని చేస్తుంది ఏలినాటి శని మేషం వారికి రాజకీయ యోగాన్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే చెప్తాయనండి. ఏ పోస్ట్ రాలేదు, ఇంట్లో కూర్చున్న వాడికి శ్రమే ఉంటుంది. ఒక పోస్ట్ వస్తేనే కదా స్ట్రెస్లు, టెన్షన్లు, ప్రతిపక్ష వాళ్ళు ఏదో అనడం, అందుకని ఇస్తుంది అనమాట అక్కడ అలా. సో వీళ్ళు గణపతి ఆరాధన మరియు అదేవిధంగా కాలభైరవుడి యొక్క అష్టకము, సూర్య నమస్కారాలు వీళ్ళు ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, చేయని తప్పుకు నీలాపనందన అనుభవించడం, సార్ శత్రువుల నుంచి ఎక్కువగా అధిక భయం ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయి అంటారా ఓవరాల్గా? కొంచెం ఉంటాయండి. ఎందుకంటే 12వ స్థానంలో ఎప్పుడైనా శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనము చెయ్యనటువంటి దానికి నింద అనుభవిస్తూ ఉంటాము. మనం ఏమీ చెయ్యం, కానీ ఎవరో వచ్చి ఏదో ఎవరిని మీరు ఇలా అన్నారంటే ఇది ఎక్కడ గొడవరా బాబు, నేను ఏమీ అనకపోయినా ఈ గొడవలు ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అది ఓకే. సో కొత్త సంవత్సరం వస్తుంది, సాధారణంగా ప్రతి ఒక్కరు ముందు కోరుకునేది ఏంటంటే ఈ సంవత్సరాన్ని ఆర్థికంగా నేను కాస్త బలపడాలి, రూపాయి కాస్త నేను మిగిల్చుకోవాలని ఆకాంక్ష అందరికీ ఉంటుంది. అవునండి. ధనం నిలబడడానికి ప్రత్యేకంగా ఏదైనా ఒక రెమెడీ తెలియజేయండి వీళ్ళ కోసం. ఒకటేనండి, ధనము నిలబడడానికి వీరికి ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. శుక్రుడు 2వ అధిపతి వీళ్ళకి. శుక్రుడు మహాలక్ష్మి ఆరాధన ద్వారానే ఆయన సంతృప్తి చెందుతాడు. మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, మహాలక్ష్మి యొక్క ఆదేశాన్ని ఆయన తీసుకెళ్తూ ఉంటాడు ముందుకి. కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం వీలైతే వీళ్ళకి ఎలాగో ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి నదీ ప్రవాహం, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కమలం పువ్వు లేదా కొన్ని పుష్పాలు నీళ్ళలో వదలడం, లేదా తామర గింజలతో లక్ష్మీదేవి యొక్క హోమం చేయడం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా 2026 మేషరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా శుభాశీస్సులు అండి. అలాగే మనం అనుకున్నట్టుగా మీరు అడిగినట్టుగా 2026 దీన్ని మయా క్యాలెండర్, మయా పంచాంగం ప్రకారంగా జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ కంప్లీట్గా వచ్చే జనవరి వరకు మనకి ఉగాది మార్చి నుంచి స్టార్ట్ అవుతున్నప్పటికీ గురుగారు ట్రెండ్కి తగ్గట్టుగా జనాలు అందరూ గురుగారు జనవరి నుంచి మాకు ఎలా ఉందని అడుగుతున్నారు. సో మన దాని ప్రకారం మనం చేస్తాం. జనవరి నుంచి వచ్చే జనవరి వరకు కూడా 2027 జనవరి వరకు కూడా ఎలా ఉండిపోతుంది అంటే ప్రకృతి ప్రకారంగా మనము గ్రహస్థితులని బట్టి ఈ సంవత్సరం, నూతన సంవత్సరం 2026 నుండి 27 వరకు కూడా మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఓవరాల్గా చూసుకుంటే ఏలియన్ శని ప్రభావం జరుగుతూ ఉంది. ఏలియన్ శని ప్రభావం వల్ల జూన్ వరకు కూడా, జూన్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా, జూను 2-3వ తారీఖు వరకు కూడా గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడనమాట. కుటుంబ స్థానం అంటారు. కుటుంబ స్థానము అంటే అది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ స్థానమే కావచ్చు, లేదంటే తన లైఫ్ అనే కుటుంబ స్థానం కావచ్చు. తన లైఫ్ అంటే వాళ్ళ యొక్క జీవిత కాల విషయాలు ఈ సంవత్సరంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితం అనే విషయానికి వచ్చేటప్పటికి అటు వ్యయ స్థానంలో ఏలియన్ శని ప్రభావం, శని యొక్క ప్రభావం, దాంతోపాటు కుటుంబ స్థానంలో గురువు, ఆ గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడనమాట. అంత అనుకూలమైన స్థానం కాదనమాట గురువుకి. అందువల్ల ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా అధికంగా కుటుంబ కలహాలు ఈ జూన్ వరకు కూడా, జూను 2-3 తారీఖుల వరకు కూడా, ఈ జనవరి నుండి కుటుంబ కలహాలు అధికంగా ఉన్నాయి.
చీటి మాటికి తగవలు ఏర్పడే అవకాశము ఉంది. భార్యాభర్తల మధ్య కూడా అధికమైనటువంటి మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు, ఇద్దరు మధ్య తీవ్రమైనటువంటి వివాదాస్పదాలు చెలరేగే అవకాశము ఉంది. సరే, ఇక్కడ భార్యాభర్తల మధ్య అంటే ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ములతోనూ, లేదంటే అక్క చెల్లెళ్ళతోనూ, లేదా తల్లిదండ్రులతోనూ కూడా, లేదా అత్తమామలతోనూ, ఇట్లా కుటుంబ స్థానంలో ఒకరి పోతే ఒకరితో ఏదో ఒక వివాదాస్పదాలలో ఇరుక్కోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడము, సమయానికి భోజనం కూడా చేయలేకపోవడము, అకాల భోజనం అంటారు. అంటే సమయానికి తినడం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎప్పుడంటే అప్పుడు తినడం అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఇప్పుడంతా కూడా అదే పరిస్థితులు మొత్తం అందరూ కూడా. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క 6 మాసాలు కూడాను వచ్చిపోయి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకులు ఉంటుంటాయి. ఒడిదుడుకులు అంటే కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ కొద్ది రోజులు బాగుండదు అనేది ఈ జూన్ వరకు కూడా ఆర్థిక విషయాలలో కూడా ఒడిదుడుకులతో కూడుకొని ప్రతి విషయాలలో, ప్రతి రంగాలలో కూడా కష్టే ఫలి కష్టపడుతూ పోతుంటేనే ఫలితం ఉంటుంది. దానికి తోడు కూడా కొంతమందికి కష్టపడినా కూడా ఫలితం అనేది శూన్యం. వాళ్ళ జాతకంలో వ్యతిరేక దశలు ఉంటే శూన్యం అంటారు. అంతే కదా. ఇప్పుడు మనం రాశి ప్రకారంగా ఓవరాల్గా రాశి ప్రకారంగా చెప్పుకుంటున్నాం. తర్వాత బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పర్సనల్గా ఎవరు ఎప్పుడు పుట్టారో దాన్ని బట్టే వాళ్ళ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. మెయిన్ ప్రధానం అది. దాన్ని గుడ్ టైం లేదా బ్యాడ్ టైం, పుట్టినటువంటి సమయాన్ని బట్టి వాళ్ళ జీవిత రహస్యం అంతా కూడా ఉంటుంది. ఇది ఓవరాల్ అన్నమాట. అయితే కుటుంబ కలహాలు అధికంగా తీవ్ర స్థాయి, తారాస్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, అందరితోనూ తగవులు, పోట్లాట్లు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, మాట దొరలడము, నోటు దురిసితనం అంటాం కదా, ఇలా తొందరపాటు నిర్ణయాలు, ఇవన్నీ కూడా అకాల భోజనాలు, అధిక శ్రమ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద 6 మాసాలలో ఒక్కొక్క నెల కొద్దిగా బాగుంటుంది, ఒక్కొక్క నెల బాగుండకపోవడము, ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆర్థికంగా పైకి ఎదుగుతూనే ఉంటారు. అది కాకపోతే నత్తనడకన అన్నట్టుగా ఉంటుంది స్లోగా. ఆ తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి జూన్ తర్వాత గురువు మాతృస్థానంలోకి మారుతున్నాడు, అంటే కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అక్కడ వీళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి అన్ని విషయాలలో కూడా వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది. విశేషంగా కలిసి వస్తుంది అంటే వాళ్ళు ఏ ఏ ప్రయత్నాలు అయితే చేశారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఆగినాటివి, నిలిచిపోయి ఉన్నాటివి, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభమవుతాయి. వాటంతటా అవే అన్నీ కూడా ఎతుక్కుంటూ వస్తాయి. వీళ్ళ కోసం దారి వీళ్ళ కోసం పడిందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏది ప్రయత్నం చేసినా కూడా అవలీలగా పూర్తి చేయడం, ప్రతిదీ ఎంత కష్టమైనది అయినా సరే, కఠినమైనదైనా సరే, కఠినమైన కార్యాన్నైనా కూడా వీళ్ళు అవలీలగా, ఈజీగా, మనోధైర్యంతో ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు. విశేషంగా ప్రతి రంగంలోనూ రాణించడము, అభివృద్ధి చెందడము, దినదినాభివృద్ధి అనేది స్పష్టంగా కనపడుతుంది. మనిషికి మనం చెప్పడం కన్నా తనకు ప్రాక్టికల్గా, అంటే తన మనసుకు తనకి అర్థమయ్యేలాగా జరిగినప్పుడే అప్పుడు తనకు ఒక నమ్మకం అంటూ కలుగుతుంది. ఏదైనా మనం ఒక అనుకున్నాము, ఒక పని ప్రయత్నం చేస్తామనుకోండి,
అది జరగకుండా ఆగిపోయింది అనుకోండి, ఆ మనిషికి అప్సెట్. అంటే చెయ్యాలా చేయకూడదా, చేసినా కూడా లాభం లేదు, నష్టం జరుగుతుంది. అప్పుడు తను అన్ని విధాలా కూడా సందిగ్ధంలో పడతాడు. అదే ఆ, తను అనుకున్న పని, తను ప్రారంభం చేసిన పని టకటక అయిపోయిందనుకోండి, అప్పుడే మళ్ళీ ఆ మనిషికి ఏమనిపిస్తుందంటే, నేను అదృష్టవంతుడిని, నేను ఏం చేసినా కూడా కలిసే వస్తుంది, సక్సెస్ అవుతుంది, నేను ఇప్పుడు మట్టి పట్టుకున్న బంగారమే అన్నంత మనిషికి ఆలోచన, అవగాహన అనేది తనకు స్పష్టంగా కనపడుతుంది అనేది ఇవి వాస్తవాలు. ఇవి అందరి జీవితాల్లోనూ ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కటి మంచి, చెడు అనేటివి రెండూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు అధికంగా శుభాలు జరిగినప్పుడే ఆ కుటుంబము, ఆ యొక్క ఆనంద జీవితము, ఒక మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు, ఆనంద నిలయం అన్నీ కూడా, ప్రతిదీ కూడా అన్నట్టుగా ఈ జూన్ తర్వాత వీళ్లకు ప్రతి కార్యం కూడా, తలచిన ప్రతి కార్యం కూడా నెరవేరుతూనే ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం గురుగారు విశేషంగా వీళ్ళు పలానా విషయాల్లోకి వెళ్తే గనక చిక్కుల్లో పడతారు, ఇబ్బందులు పడతారంటే ఏం చెప్తారు? ఏ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు అసలు? వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ జూన్ వరకు కూడా సమయం కాదు కాబట్టి, కాలం కలిసి రానప్పుడు ప్రతి విషయాల్లో తొందరపాట్లు పనికిరావు. ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఏదైనా పెద్దవాళ్లను సంప్రదించి ఒక గైడెన్స్ తీసుకొని ముందుకు అడుగు వేయడం చాలా మంచిది. ఎందుకు అలా చేయాలి, అవసరం ఏముంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళకు నచ్చింది, వాళ్ళ ఇష్టం వచ్చింది చేస్తారు, తప్పులేదు. చేయడం ఎవరైనా సరే చేయొచ్చు, తప్పులేదు. కానీ అది సక్సెస్ అయితే పర్వాలేదు, నష్టపోతే మన వెనక ఎవరు ఉంటారు? నష్టపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరుగా. అందుకనేసే ఆ నష్టం అనేది రాకుండా చూసుకోవడానికి ముందుగా ఒక జాగ్రత్తగా మనకు భగవంతుడు బ్రెయిన్, మెదడు ఇచ్చాడు, కంటి చూపు ఇచ్చాడు, కాళ్ళు చేతులు నోరు ఇచ్చాడు. ప్రతిదీ కూడా మనం చేసే దాని వల్ల మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పోనీ మన ఒక్కరి జీవితమే కాదు, మనం చేసే పని వల్ల మన కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మన కుటుంబం అంతా అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా అందరూ కూడా మన మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మనం వేసే ప్రతి అడుగు కానీ, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కానీ సక్సెస్ మార్గానికి మనం ప్రయత్నం చేయాలి, బాగుపడడానికి మార్గం చేయాలి, మన ప్రయత్నం చేయాలి. కాకపోతే మనం ఇప్పుడు ఎంత ఆలోచన చేసినా, ఎంత మంచి ఆలోచన చేసినా అది నెరవేరదన్నమాట. అక్కడే మనిషి డిసప్పాయింట్ అవుతాడు. ఏమని, నేను మంచిగానే ఆలోచించేసా, ఎన్ని చేసినా కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది అని అంటుంటారుగా. అటువంటివి ఇప్పుడు కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2026 జనవరి నుంచి జూన్ వరకు కూడా కొన్ని పనులు అవుతాయి, కొన్ని పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వివాహమైన కొత్త వ్యాపారాలైనా జూన్ తర్వాత మాత్రం అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి వ్యాపారమైనా కూడా జూన్ తర్వాత ప్రారంభం చేసుకోవచ్చు. చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు అనే సంబంధం ఏమీ లేదు. అది ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. లేదు చిన్న వ్యాపారమైనా సరే అప్పుడు ప్రారంభం చేస్తే అది ఇంకా జీవితకాలం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం చేసినందుకు, పెట్టినందుకు 10 మంది కూడా మనల్ని సన్మానిస్తారు. అంటే ఏమని, ధైర్యంగా ముందుకు వెళ్ళావు, బాగుపడ్డాడు అని చెప్పేసి 10 మంది కూడా, కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ అందరూ కూడా ప్రశంసిస్తారు. తను అనుకున్న పనిని సాధించాడు అని, తనను చూసి నేర్చుకోండి అని కూడా ఇతరులు కూడా చెప్పే అంత అభివృద్ధి మార్గంలోకి వెళ్తుంటాడు. అయితే మొత్తం మీద ఓవరాల్గా ప్రస్తుతం విద్యార్థులకు అయితే మాత్రం ఈ కొద్దిగా పరీక్షా సమయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పరీక్షలు వచ్చేది మార్చి ఈ సమయంలోనే వస్తుంది కాబట్టి
మేషరాశి వాళ్ళందరికీ కాదు, కానీ కొంతమందికి పరీక్షా జీవితంగానే ఉంటుంది, కొంతమంది బాగా సక్సెస్ అవుతారు. విద్యార్థులకి మధ్య రకమైనటువంటి అనుకూలత గ్రహస్థానాలు. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మెమరీస్ పవర్ ఉంటుంది బాగానే. కాకపోతే పిల్లలకి డిసప్పాయింట్ అనేది కూడా కొంతమందికి ఉంటుందన్నమాట. ఆ స్థానం అనేది గురువు ఉన్న అటువంటి ఆ మిథున రాశిలో అంత అనుకూలంగా లేడనమాట. ప్రతికూల వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వీళ్ళకే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అయితే మాత్రం ప్రస్తుతానికి అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. ఈ జూన్ వరకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత నెంబర్ 1గా అనుకూలమైన కాలం కాదు. ఇంకా వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి కొంతమందికి బాగుంటుంది, ఎక్కువ శాతం బాగుండదు. అంటే నష్టాలే అధికంగా వచ్చే అవకాశం. ఓవరాల్గా జూన్ తర్వాత అయితే ఆటోమేటిక్గా ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతైతే నష్టపోయారో దానికి డబల్ మార్జిన్ అంటే లాభాలలో పయనిస్తారు జూన్ తర్వాత. మొత్తం మీద జనవరి వరకు కూడా వాళ్ళు మంచి లాభాల బాటలో ఉంటారు. ఉన్న ఫలాన కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉన్న ఫలాన అంటే ఆర్థిక పరంగా అనుకోని ఊహించిన విధంగా కూడా అభివృద్ధి చెందుతారు జూన్ తర్వాత. విశేషమైనటువంటి అభివృద్ధి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అయితే మాత్రం. తర్వాత న్యాయశాఖ పరంగా వచ్చేటప్పటికి లాయర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, లేదంటే పోలీసు శాఖ కావచ్చు, వీళ్ళకి ప్రస్తుతానికి ఇప్పుడు వీళ్ళకు కూడా అపవాదాలు, లేనిపోని నిందలు, అపవాదాలు, ఇంకా కూడా వీళ్ళ జీవితం అంతా కూడా టెన్షన్, అనుమానాలు, భయంతో కాలం గడపడం అన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఈ మధ్యలో పడ్డ సమస్యలన్నీ కూడా మళ్ళీ ఆ తర్వాత ఎంతటి సమస్య నుంచి అయినా కూడా బయటపడతారు. ఏ 10 మంది దగ్గర అయితే మాట పడ్డారో మళ్ళీ అదే 10 మంది వీళ్ళని మళ్ళీ పొగుడుతారు. అంటే వీళ్ళ పరీక్షలో పాస్ అవుతారు జూన్ తర్వాత. కొంతమందికి అయితే అధిక సమస్యలు ఉన్నాయి ఈ న్యాయశాఖ వ్యవస్థలో. ప్రతి ఒక్కరికి పరీక్షే, ప్రతి ఒక్కరికి పరీక్షా జీవితమే. మొత్తం మీద ఓవరాల్గా 2 భాగాలుగా ఈ రాశి వారికి ప్రారంభంలో అయితే ఒడిదుడుకులు ఉన్నాయి. తర్వాత ద్వితీయార్థంలో ప్రతి విషయాలలో ప్రతి రంగాల వారికి కూడా ఎక్కడైతే పడ్డారో చెడ్డారో అక్కడే వాళ్ళు ఎత్తుక్కోవాలన్నట్టుగా అక్కడనే వాళ్ళు రాణించగలగడం జరుగుతుంది. రాణించడం, అభివృద్ధి చెందడం, అందరి దగ్గర మళ్ళీ మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు, ప్రతిష్టలు, కీర్తి, అనేక విధాలు కూడా మళ్ళీ సంతోషం కలుగుతుంది. అదే పడ్డవాడు చెడ్డవాడు కాదు అన్నట్టుగా వీళ్ళకి వర్తిస్తుంది అనమాట. పడిలేసిన కెరటం అంటారా? పడిలేసిన కెరటాలు అంటారు కదా. సో మరి 2026 మొదటి 6 నెలలు కాస్త గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. దాన్ని అధిగమించడానికి, అలాగే ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గించుకోవడానికి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియచేద్దాం. వీళ్ళకే కాకుండా ఉద్యోగ రంగాలలో ఉన్న వాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ప్రయత్నం చేసుకోవచ్చు, కొంతమందికి నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే అది ఆగదు. అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు స్థిరపడగలుగుతారు. అక్కడ మంచి పేరు, గుర్తింపు, అభివృద్ధి, స్థిరమైనటువంటి అభివృద్ధి, నివాసం కూడా వాళ్ళకి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రయత్నం చేస్తే జూన్ తర్వాత ఎప్పుడైనా సరే స్వగృహ ప్రాప్తి, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి, లేదా ఇల్లు నిర్మాణాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఆటంకం లేకుండా ఆగిపోకుండా చక్కగా దినదినం వాళ్ళ పనులని కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసేటువంటి యోగం కూడా వీళ్ళకు ఉంది. గృహయోగము ఉంది, వాహన సౌఖ్యము ఉంది. ఈ వాహన యోగం కూడా, వాహన సౌఖ్యం కూడా జూన్ తర్వాత కొన్నట్టు అయితే ఈ మేషరాశి వాళ్ళు ఎక్కువగా కలిసి వస్తుంది. ఎందుకు మనం అందాక అవసరం కదా, అందాక ఆగాలనంటే ఇప్పుడు కొన్నట్టు అయితే దానివల్ల అలసట, దానివల్ల తిప్పట,
దానివల్ల ఆ, ఇబ్బందులు ఎదుర్కోవడం, అంటే ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, లేదంటే మరమ్మతులు, రిపేర్లు, చిన్న చిన్న ప్రమాదాలు లేదా పెను ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఓవరాల్గా దేశమంతా కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. అలాగే ఆ విధంగా వాహన విషయంలో మేషరాశి వాళ్ళు ఇప్పుడు కొనకపోవడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కొనాల్సింది వస్తే అది దగ్గరలో ఉన్నటువంటి పండితులను సంప్రదించి అడిగి తెలుసుకొని, అనుభవజ్ఞుల్ని, ఎవరినంటే వాళ్ళని అడగడం కాదు మళ్ళీ. ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మళ్ళీ కలిసి రాలేదని చెప్పేసి అందరినీ నిందించడం కూడా తప్పు. ఎందుకంటే ఇప్పుడు పండితులు కూడా పరీక్షే. గురువు యొక్క ప్రభావం వల్ల పండితులందరికీ కూడా పరీక్షా కాలమే ప్రతి ఒక్కరికి కూడా. అలా ఆయన ఉన్నటువంటి ప్రభావం, ఆ స్థానాన్ని బట్టి గురుబలం అనేది ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్లీ లేదు. గురుబలం అనేది జూన్ తర్వాత ఏర్పడుతుంది కాబట్టి వాహన సౌఖ్యము, మళ్ళీ ఆభరణాలు అంటే నగలు, సువర్ణాభరణాలు కావచ్చు, ఇంకా ఎట్సెట్రా. అలాగే గృహ అలంకరణ కోసం అనేక విలువైనటువంటి వస్తువులను సేకరించడం, గృహ నిర్మాణాలు, అలాగే దూర ప్రయాణాలు కలిసి రావడం, వివాహ యోగాలు, అధిక ఆలస్యం కలిగి అంటే దాదాపు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ తర్వాత వివాహ యోగం కలిసి వచ్చే అవకాశం అధికంగా ఉంది. అంటాం కదా, పెళ్లి కాని ప్రసాదాలు అన్నట్టుగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ తర్వాత అనుకోకుండా అందరికీ వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసే వస్తాయి. విశేషంగా గృహంలో విందులు, వినోదాలు, అనేక ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. చక్కగా ప్రతి రంగంలో కూడా రాణించగలుగుతారు. ఇందాక ఇదే కాకుండా మనము దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులకి ప్రస్తుతానికి గడ్డు కాలమే. మేషరాశి వాళ్ళకి గడ్డు కాలమే అంటే ప్రజల్లో పలచనైపోవడం, ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేకపోవడం, లేదంటే తాను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడం, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలించింది అన్నట్టుగా రివర్స్ జరిగే అవకాశము ఉంది వీళ్ళకు. నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ నష్టాలు కూడా భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే 10 మందిలో పరువు పోగొట్టుకోవడం కన్నా ప్రతిష్ట రాకపోయినా పర్వాలేదు, కానీ పరువు పోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాలి. ప్రతిదీ కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా సరే వాళ్ళ నోటికి వచ్చిందల్లా వరాలు ఇచ్చేయకూడదు. వాస్తవంగా చెప్పాలంటే ఇచ్చి మళ్ళీ నెరవేర్చలేకపోవడం, ఇది అంతా కూడా ప్రజలు గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల వీళ్ళకు ఫ్యూచర్లో మళ్ళీ నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకనేసి మనం ఇప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ఆ నిర్ణయమే మనల్ని కాపాడుతుంది. అలా రాజకీయ నాయకులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురువు యొక్క గ్రహ ప్రభావం కావచ్చు, అలాగే అపసవ్య కాల సర్పదోషం ఇంకా కూడా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మనకు 15వ తారీఖున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం, మకర సంక్రాంతి. అక్కడ సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు అయితే ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క రవి కుజులతో బుధుడు కలిసి ఉండడం, మిథున రాశిలో గురువు, 12వ ఇంట మేషరాశి వాళ్ళకి శని. అయితే ఇక్కడ శుక్రుడు కూడా తర్వాత మారుతున్నాడు అనుకోండి. ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ప్రపంచవ్యాప్తంగా అధికమైనటువంటి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలంటే ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో కదా అనుకోకూడదు. మన భారతదేశంలో కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో కూడా అధికంగా అగ్ని ప్రమాదాలంటే
ఎలక్ట్రికల్ స్కూటర్లు కావచ్చు, బైకులు కావచ్చు, బస్సులు కావచ్చు తగలబడిపోయే అవకాశం చూస్తూనే ఉన్నాము ఆల్రెడీ. ఇదంతా ఇవి యొక్క ప్రభావం వల్లే జరుగుతూ ఉంది. ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్లే. ధనుసు రాశిలో కుజుడు, బుధుడు, రవి, శుక్రులు కలిసి ఉండడం ఇలా. అలాగే ఇదే కాకుండా తర్వాత కూడా భూకంపాలు మన తెలంగాణలో ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. లేదా మన భారతదేశంలో ఏదో ఒక చోట భూకంపాలు అధికంగా సంభవించే అవకాశం ఉంది. మనకే కాకుండా విదేశాలలో భారీ భూకంపాలు సంభవించే అవకాశము ఉంది. అలాగే అధిక ఉష్ణం వల్ల మంచు పర్వతాలు కరిగి సముద్రాలు ఉప్పొంగే అవకాశము ఉంది. సముద్రాలలో మార్పులు చేర్పులు జరుగుతాయి. సముద్రాల్లో కూడా భూకంపాలు వచ్చే అవకాశము ఉంది. ఇలా తీవ్రమైనటువంటి ముప్పు అయితే పొంచి ఉంది. అయితే ఇక్కడ మనకు మేషరాశి యొక్క రాశి ప్రభావం అనేది కాకుండా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా భూకంపాలతోనే కాకుండా అడవులు, మన దట్టమైనటువంటి అడవులకి కారు చిచ్చు అలుముకునే అవకాశం ఉంది. అంటే అడవులు తగలబడే అవకాశం ఉంది. ఇవి కూడా మనం ఒక మాటలో చెప్పాలంటే మన శ్రీశైలం కానీ, తిరుమల కానీ ఇటువంటి అడవులకు కూడా ప్రమాదం పొంచి ఉంది. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వచ్చే భక్తులు జాగ్రత్తగా నడుచుకోవాలి. అయితే ఇక్కడ అగ్ని యొక్క ప్రమాదాలు అనేది అధికంగా అనేక చోట్ల అనేక బీభత్సమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాలు కలగజేసే అవకాశము ఉంది. ఇళ్లలోని ఎలక్ట్రికల్ ఫైర్లు జరగడం కానీ, మన అపార్ట్మెంట్లు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నడుచుకోవాలి. ఎందుకంటే అపార్ట్మెంట్లలో కూడా అధికంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. వీటి వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకు సముద్రాల్లో స్టీమర్లు మునిగే అవకాశం ఉంది. స్టీమర్ అంటే ఓడలు, స్టీమర్లు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అధికంగా ఫ్లైట్లు కూలే అవకాశం ఉంది. మనం చూస్తుంటాం కదా, ఫ్లైట్లలో ఫైర్ ఏర్పడడం కానీ, ఫ్లైట్లలోనే అగ్ని ప్రమాదాలు సంభవించడం కానీ, ఫ్లైట్లు అధికంగా కూలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అధికంగా వాహన ప్రమాదాలలో ఫ్లైట్లకు కూడా పొంచి ఉంది ప్రమాదాలు. వాటి వల్ల చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎవరు? ప్రజలు అప్రమత్తులుగా ఉండాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. అధికమైనటువంటి ప్రమాదాలకు గురి అవకాశం ఉంది. అది కూడా అంతరిక్షంలోనే దగ్ధమైపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సజీవ దహన ప్రభావాలు కూడా మన ఫ్లైట్లలో సంభవించే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు అయితే ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల అపసవ్యకాల సర్పదోష ప్రభావం, అలాగే శని యొక్క ప్రభావం, ఈ యొక్క సూర్యుడు అలాగే బుధుడు కలిసి ఉన్న ప్రభావాలను బట్టి తీవ్రమైన భూమికి సంబంధించి విపరీతమైన ఉష్ణం వల్ల భూగర్భంలో లావాలు ఎగజల్లే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అధికమైనటువంటి గ్యాస్ అయిపోయి భూకంపాలు, ఫైర్లు జరిగేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ విధమైనటువంటి చెప్పుకుంటూ పోతుంటే పాపం అందరికీ భయాందోళన పెట్టినట్టుగా ఉంటుంది. కానీ కాకపోతే ఇది భయాందోళన పెట్టడం కాదు. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మీరు జాగ్రత్తగా ఉండండి అన్నదే ఫైనల్గా. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మన బాధ్యత ఏమిటంటే ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. భక్తులని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందన్నమాట. ప్రతి ఒక్క గురువుది ఏమిట్రా బాధ్యత అంటే వీలైనంత వరకు భక్తుల్ని కాపాడేటువంటి బాధ్యత భగవంతుడు గురువులకి ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు మంచి చెడులు తెలియచేస్తూ ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. కాబట్టి మనము కావాలని చెప్పడం అంటూ ఏమీ ఉండదు. ప్రతి విషయాల్లో కూడా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి యోగం కూడా ఉంది ఈ మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఎన్ని చెప్పినా ఏమి చేసినా వాళ్ళ మనసులో కలిగేటువంటి విషయాలు ఏంటంటే, ముందుగా నిద్ర లేవగానే భగవంతుణ్ణి దర్శనం చేసుకోండి. అంటే నిద్ర లేవగానే ఇంట్లో ఎవరంటే వాళ్ళ ముఖాలు చూడకుండా దేవుడిని దర్శనం చేసుకోండి. మీరు పనుకునేటువంటి చోటనే లామినేషన్ ఫోటో
ఈ లామినేషన్ ఫోటో ఏమిటి? ఆంజనేయ స్వామిని కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవిని కానీ ఈ ఫోటో పెట్టుకోండి. అంటే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే లామినేషన్కి ఏం సంబంధం లేదు. విగ్రహాలు పెట్టకూడదు. మనం ఎందుకు అంటే నిద్ర లేవగానే దైవ దర్శనం జరిగిపోతుంది. మనం నిద్ర లేవగానే లామినేషన్ ఫోటోలకి ఏ సంబంధాలు లేవు. మళ్ళీ విపరీతమైనటువంటి అనుమానాలు, ఆలోచనలు అక్కర్లేదు. ఎన్ని చేసినా మనము దైవాధీనం, దైవ దర్శనం అనేది ఇంపార్టెంట్. నిద్ర మనం లేవగానే మనం చూడగానే మొదటిగా ఎవరినంటే వాళ్ళని చూడడం కన్నా లక్ష్మీదేవిని చూసామంటే ఆ రోజంతా కూడా మన జీవితం 3 పువ్వులు 6 కాయలు. రాబోయేటువంటి ఉపద్రవాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా ఈ మేషరాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.